ఫిలిం చూసుకుంటే కార్తికేయ ఎక్కడికి పోతే చిన్నవాడ వచ్చి సోల్ ఫిలిం అండ్ ఒక క్షణం Parallel వచ్చి life. ప్యారలల్ లైఫ్ అండ్ దీంట్లో కూడా అలానే ఏదైనా సైంటిఫికల్గా మాకు రిప్రజెంట్ చేయబోతున్నారో ఆర్ కంప్లీట్లీ మైథలాజికల్ వేలో తీసుకెళ్ళబోతున్నారో? లేదండి, మనకు కొన్ని విషయాలు గరుడ పురాణంలో ఉన్నాయి. అంటే ఒక చనిపోయిన ఒక ఆత్మ ఎలాంటి ఒక జర్నీ తీసుకుంటుందని ఒక చిన్న పాయింట్స్ ఉన్నాయి. సో అలాంటి పాయింట్స్ పెట్టుకుని చేసిందే ఊరు పేరు భైరవకోన. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ జర్నీ ఉంది. మీరు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ కానీ ఒక మంచి లవ్ స్టోరీస్ కానీ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇది ఒక యూనిక్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి. ఆనంద్ గారు అది ఇంతకుముందు మీరు మూవీస్ చూసుకుంటే ఇదే జోనర్లో వచ్చిన విరూపాక్ష కానీ కార్తికేయ గారు కానీ అండ్ దే హ్యావ్ ప్లాన్ సీక్వెల్ అండ్ దీనికి కూడా మేము సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే సీక్వెల్ ప్లాన్ లేవు. యాజ్ అ స్టాండ్ అలోన్ ఫిల్మ్గా భైరవకోన, ఊరి పేరు భైరవకోన వస్తుంది. బట్ దీనికి స్కోప్ ఉన్నాయి. ఈ యూనివర్స్ కానీ ఈ భైరవకోన ఒక ప్రపంచానికి కానీ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ సో ప్రతి క్యారెక్టర్స్కి ఒక బ్యాక్ స్టోరీ కానీ మనం చేయొచ్చు, స్కోప్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ స్టాండ్ అలోన్. అనిల్ గారు, సందీప్ గారు రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్లో మీ కాన్వర్జేషన్ క్లిప్ అదే వాట్సాప్ది చూపించారు విఎఫ్ఎక్స్ గురించి. అవునవును, ఓ షార్ట్ గురించి. సో విఎఫ్ఎక్స్ గురించి చెప్పండి. అంటే చాలా బడ్జెట్ పెట్టినట్టున్నారు రాజేష్ గారు కూడా, అరౌండ్ 2 crores 3 crores విఎఫ్ఎక్స్ గురించి. సో ఆ షార్ట్ గురించి ఆయన ఇంకా మొత్తం బిల్లులు రాలేదండి. ఇంకా పెరగచ్చా? సో దాంట్లో చిన్న జోక్ ఏంటంటే, ఒక రకంగా విఎఫ్ఎక్స్ కంపెనీ కూడా మన ఏకే ఎంటర్టైన్మెంట్స్కి ఇంకో కంపెనీయే. బట్ అయినా లెక్కలు వేరేనే. ఓకేనా, నేను అయితే సార్ మన దగ్గర ఉంది సార్, కాదు సందీప్ వాళ్ళు వినట్లేదు, అది వేరే డివిజన్ అని దొబ్బేస్తున్నారు అండి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కిషోర్కి పంపించానండి. చాలా బాగుందంటే విఎఫ్ఎక్స్ అన్న బిల్లు కూడా బాగా వచ్చింది బాబాయ్. రాజేష్ గారు, ఆ విఎఫ్ఎక్స్ వర్క్ గురించి చెప్పండి. అంటే సాటిస్ఫాక్షన్ వచ్చిందా? వాళ్ళు ఇద్దరు కన్వర్జేషన్ చూపించారు సందీప్ గారు ఎలాగో, అనిల్ గారిది వాళ్ళది. యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీరు చెప్పండి. ఫుల్ హ్యాపీ అండి. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఫిల్మ్స్ కి బెస్ట్ సీజీ, ఇది బెస్ట్ సీజీ. నిజంగా చెప్తున్నా, అంటే అనిల్ గారు తిట్టొచ్చు, బట్ గత 2 సినిమాలు వాళ్ళ వర్క్ అడావిడ్లోనో రీజన్ వాటెవర్ చూసి మేము కొంచెం భయపడ్డాము. నేను అనిల్ గారితో అన్నాను, అనిల్ గారు నా మీద అలిగారు, మనల్ని నమ్మో అంటే సార్ అన్నాను నేను. ఆయన ఏమన్నా అంటే నా లెంత్లో సార్ అని పెడతాను నేను. ఓకే, సో ఆనెస్ట్గా మా అందరికీ ఆనంద్ కూడా భయం ఉండింది. ఆ షార్ట్ అనిల్ గారికి నేను పంపడితే నాకు ఆనంద్ ఆనంద్ నాకు పంపడమే, ఫోన్ చేసి బ్రో బాగా వచ్చేసింది బ్రో అనుకుని పెట్టాడు ఆయన. సో వాళ్ళు చాలా పర్సనల్గా తీసుకుని చేశారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ B2H ఇస్ టేకిన్ ఇట్ ప్రెస్టీజ్గా తీసుకుని వర్క్ని చేశారు అనేది. వర్ష గారు, ఇంకోటి ఉందండి, మన జనరల్గా విఎఫ్ఎక్స్ బ్యాడ్ విఎఫ్ఎక్స్ అంటారు కదా, ఇట్స్ ఈజీ టు టెల్, బట్ దెర్ ఇస్ లాట్ వాట్ హ్యాపన్స్ ఇస్, ముందు గనక ఇచ్చేస్తే ఎనీ విఎఫ్ఎక్స్ కంపెనీ, మాదని కాదు, ఎనీ విఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళకి కావాల్సిన టైం ఇస్తే కనుక 90% ద ప్రోడక్ట్ విల్ బి వెరీ గుడ్. మనకి జనరల్గా ఏంటంటే లాస్ట్ మినిట్లో వస్తాయి, చివరి నిమిషంలో ఎవరు ఏం చేయగలిగింది ఏమీ లేదు. రిలీజ్ డేట్ ఉంటుంది, రిలీజ్ డేట్ ఆపలేము, మార్చలేము. సో ఆటోమేటిక్గా విఎఫ్ఎక్స్ ఇస్ కంప్లీట్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్ గివెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. వర్ష గారు, Yes. You've been choosy about your roles from the start.